హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 3వ భాగం విందాం. ఉద్యోగం కోసం మరికొన్ని చోట్ల ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడా లభ్యం కాలేదు. కానీ పట్నంలో ప్రముఖులు కొందరు తమ బిడ్డలకు చదువు చెప్పినట్లయితే నా కుటుంబ పోషణ లక్షణంగా జరుగుతుందని, నాకెటువంటి లోపము ఉండదని సలహా ఇచ్చారు. నాకు కూడా అదే సక్రమమైన మార్గంగా తోచింది. రాజకుమార్తె అప్పుడప్పుడు తన్ను కలుసుకుంటూ ఉండవలసిందని చెప్పింది. ఆమెకు నాపై మక్కువ ఏర్పడిన విషయం కూడా నాకు తెలియకపోలేదు. కానీ రాచకన్యలతో సావాసము తాచుపాములతో చెలగాటం వంటిదని నాకు తెలుసు. అంతేగాక నా అంతస్తు వేరు, ఆమె అంతస్తు వేరు. కలలోనైనా ఆమెను స్మరించటానికి హక్కులేని నిరుపేద బ్రాహ్మణ కుమారుణ్ణైన నేను కేవలము మహారాజే కాకుండా 56 రాజ్యాలని ఆక్రమించి ఏకఛత్ర పాలనకై ప్రతిజ్ఞ పూని సర్వము సహా సార్వభౌముడు కానున్న అమరేంద్ర ప్రభువు కుమార్తెతో నాకు సావాసమా? ఎంత నగుబాటు, ఎంత ప్రమాదము! ఈ కారణం వలన నేను ఆమెను తిరిగి కలుసుకోదలుచుకోలేదు. పురప్రముఖులిచ్చిన సలహా ప్రకారము వారి వారి ఇళ్లల్లో వారి బిడ్డలకు చదువులు నేర్పటానికి ఆనాడో మర్నాడో నేను కుదురుకోనై ఉండగా మా అమరావతికి 5-6 ఆమడల దూరంలో ఉన్న నాగగిరి మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిరునాళలు మొదలుపెట్టబడ్డాయి. ప్రతి సంవత్సరము ఆ కొండ మీద స్వామికి మార్గశిర శుద్ధ షష్ఠీ తిథి మొదలుకొని 9 రోజులు దివారాత్రముల తారతమ్యం లేకుండా బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిగించబడతాయి. దూరదేశముల నుంచి కూడా లక్షలాది యాత్రికులు ఆ సమయంలో అక్కడికి వచ్చి ఆ 9 రోజులు ఉత్సవాల్లో పాల్గొంటారు. అంతేగాక అనేకులైన రాజులు, మహారాజులు, ప్రముఖోద్యోగులు మొదలైన వారందరూ వేంచేసి సుబ్రహ్మణ్య స్వామికి వజ్ర వైడూర్యాదులతో నిర్మించిన వెలలేని వస్తువాహనాలు కట్నాలుగా చదివిస్తారు. ఆ కొండ మీద ఏనాడో వెలిసిన స్వామి మహామహిమాన్వితుడని, కోరిన కోరికలు తీర్చే దేవుడని ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధి వల్ల ఆ స్వామికి కోట్లాది మూలధనం ఏర్పడింది. అప్పటికి ఉత్సవము మొదటి రోజు గడిచింది. రెండో నాడు మా తల్లిదండ్రులు నన్ను చేరబిలిచి, నాయనా, మళ్ళీ ఏటి ఉత్సవానికి మేం బ్రతుకుతామో లేదో, పెద్దవాళ్ళమయ్యాము. ఈ ఒక్క ఏడు మమ్మల్ని నాగకొండ తీసుకువెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు చూపించవా అని అడిగారు. జననీ జనకులది ఆ మాత్రపు స్వల్పపు కోరిక తీర్చలేకపోతే నేనుండి దేనికని మనసులో అనుకుని ఇప్పటికి ఒకరోజు గడిచింది. మిమ్మల్ని తీసుకెళ్ళి కొండ చేర్చేటప్పటికి మరి 2 దినాలు పట్టవచ్చును అని నేనంటే, అయితేనేం నాయనా, ఉత్సవాలను 9 రోజులలో ఆఖరి రోజుకైనా మనం కొండ చేరుకుంటే చాలు, స్వామిని దర్శించుకొని చక్కా వస్తాము అని నా తల్లిదండ్రులు అన్నారు. నేనిక ఆలస్యం చేయకుండా ఆ దినమే ఒక కావడి కట్టి వృద్ధులిద్దరినీ చెరువువైపున కూర్చోబెట్టుకొని ఆ కావడి భుజానకెత్తుకొని నాగగిరికి బయలుదేరాను. ఆ రోజు పగలంతా ప్రయాణం చేసి సూర్యాస్తమయం కాగానే కావడినొక చెట్టు క్రింద దించాను. నాయనా, మా వల్ల నీకు విశేషమైన శ్రమ కలుగుతోంది అని మా అమ్మ అంది. ఏనాడో చేసిన పాపం వలన నా కళ్ళచూపు కూడా అంతరించిపోవటం చేత బిడ్డకి ఇంత కష్టం కలిగించవలసి వచ్చింది అని నాన్నగారు ఒకవైపు, అమ్మగారు ఒకవైపు వాపోవటం మొదలుపెట్టారు. తల్లిదండ్రులారా, మీ మనసులోకి అటువంటి కించ ఎంతమాత్రమూ రానియకూడదు. మాతాపితరులను సేవించే మహాభాగ్యము అందరికీ కలగదు. మీకు సేవలు చేయటంలో నాకు ఎటువంటి కష్టమూ లేదు అని వారికి మరికొన్ని మాటలతో తృప్తి కలిగించి బయలుదేరేటప్పుడు తీసుకువచ్చిన చల్లలోని అటుకులు వారి చేత భుజింపజేశాను. నేను కూడా వాటినే తిని వారికి నిద్రా సౌఖ్యం చెడకుండా చేయగల మార్గమేమిటా అని కొంచెం ఆలోచించాను. ఘాతక మృగాలతో నిండిన అడవిలో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. దట్టంగా పెరిగి ఉన్న వృక్షాలు, పుట్టలు, ఎటు చూసినా చాలా భయంకరంగా ఉంది. పరమేశ్వరుని తలుచుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులు రావని మనసును గట్టి చేసుకుని ఆ రాత్రికి ఆ ఇద్దరిని చెరొక తొడ మీద నిద్రపుచ్చి భగవద్ అనుగ్రహం వలన ఎటువంటి కష్టం రాకుండా ఆ ఉదయం తిరిగి కావడి భుజానికెత్తుకొని అమ్మగారిని ఒకవైపున, నాయనగారిని ఒకవైపున కూర్చోబెట్టుకుని నాగగిరి ముఖంగా నడక సాగిస్తున్నాను. ఆ మార్గాన ఉత్సవానికి పోయే అనేక ఇతర యాత్రికులు కలిశారు. ప్రయాణము ఉత్సాహకరంగా ఉంది. రథాల మీద కొందరు, వేలాది ప్రజలతో పోను పోను ఆ మార్గమంతా అదే ఒక ఉత్సవంగా మారింది.
మార్గం పొడుగునా భజనలు, పాటలు, నృత్యాలు చూడవేడుకగా ఉంది. నేను నా తల్లిదండ్రులున్న కావడిని మోసుకుపోతూ ఉండగా ఒక రథంలో పోతున్న కొందరు రాచస్త్రీలలో ఒక ఆమె నా వైపు గుచ్చి చూస్తూ ఉండటం గమనించాను. ఆమె ఎవరై ఉంటుందా అని పరకాయించి చూసి గుర్తుపట్టాను. ఆమె అమరేంద్ర మహారాజు గారి కుమార్తె. చెల్లులతో కలిసి స్వామి ఉత్సవాలు దర్శించడానికి పోతున్నది. నన్ను, నా కావడిలోని తల్లిదండ్రులను చూసి రథాన్ని నిలుపు చేయించింది. తమ యువరాణి ఆజ్ఞను అనుసరించి చెల్లులలో ఒక ఆమె నన్ను చూసి, బ్రాహ్మణ కుమారా, కాలినడకన కావడి బరువుతో ఏం కష్టపడతావు? మేం కూడా స్వామి ఉత్సవాలకే పోతున్నాం. నీ వృద్ధ జననీ జనకుల్ని మా రథం ఎక్కించు, మాతో పాటే వస్తారని మా యువరాణి చెబుతోంది అంది. మీ యువరాణి దయాగుణానికి కృతజ్ఞత. కానీ మా వంటి పేదవారము అటువంటి దివ్య వాహనాలెక్కి రాజకుటుంబంతో సరిసమానంగా ప్రయాణం చేయటము అర్హమైనది కాదు. చూసిన వారు కూడా ఆమోదించరు. తల్లిదండ్రులున్న ఈ కావడి నాకేమంత బరువుగా లేదు అని బదులు చెప్పేసి నా మార్గాన్ని నేను తల ఉంచుకొని కావడినెత్తుకొని ముందుకు సాగిపోయాను. అనంతరము రాజకన్యలున్న రథమును ముందుకు సాగిపోయింది. ఎవరనాయనా ఆ దయామయులు అని మా నాన్నగారు అడిగారు. మహారాజులు అమరేంద్రుని కూతురు, చెల్లులతో ఉత్సవం చూడటానికి పోతోంది అని నేను బదులు చెప్పిన మీదట, ఆమెను నువ్వెరుగుదువా, తెలిసినట్లు మాట్లాడింది అని మా అమ్మగారు తిరిగి అడిగారు. నా ఉద్యోగ నిమిత్తము రాజాస్థానానికి పోయి వస్తూ ఉండగా ఒక్కసారి మాత్రము నాకు ఆమెతో పరిచయం కలిగింది అని నేనంటే, కరుణామయిలా ఉంది అని వారిద్దరూ అన్నారు. కావచ్చు అని నేను ఇతర యాత్రికులతో కలిసి నడకను ఇంకొంచెం చురుకు చేశాను. ఆ సాయంకాలానికి నాగగిరి చేరాము. రాత్రికి కొండ మీద విశ్రమించి ఉదయమే జననీ జనకుల చేత స్నానాది కార్యాలు పూర్తి చేయించి నేను కూడా జపతపానుష్ఠానములు ముగించుకొని ఆ ఇద్దరు జనసమర్థంలో నలిగిపోకుండా తగిన జాగ్రత్తతో స్వామి దర్శనానికి ఆలయ ప్రాంతం చేర్చాను. కానీ అక్కడ ఇసుక వేస్తే రాలనంతటి జనసమూహం. తోసుకొని పడుతున్న బాధ చూస్తే నా తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకువెళ్ళి స్వామి దర్శనం చేయించగలుగుతానన్న ధైర్యం లేకపోయింది. వారిని పెట్టుకుని కొంచెం దూరంలో మధ్యాహ్నము 12 గంటల వరకు వేచి ఉన్నాను. ఉన్న కొద్దీ జనబాహుళ్యం పెరుగుతూ ఉంది గాని తగ్గటం లేదు. నాలో నిరాశ ఏర్పడింది. వృద్ధులైన నా తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకువెళ్ళటం అసంభవం. స్వామివారి దర్శనం చేయించటము అంతకంటే అసంభవమని తోచింది. శ్రమపడి అంత దూరం తీసుకువచ్చిన తల్లిదండ్రులకు స్వామివారి దర్శనం చేయించకుండా, వారి కోరిక తీర్చకుండా తిరిగిపోవటం ఎలాగా అని కించపడుతూ ఉన్న సమయంలో కొందరు రాజభటులొచ్చి ఆలయ ముఖద్వారం నుంచి స్వామి విగ్రహం ఉన్నంతవరకు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ అడ్డొచ్చిన ప్రజలన్నీ తాళ్లతో నిరోధిస్తున్నారు. కొంతసేపటికి ఒక సవ్యమైన మార్గమును ఏర్పాటు చేసి ఆ మార్గంలోకి ఇతరులు చొరబడకుండా కట్టడి చేశారు. అంతలో అమరేంద్రపురి యువరాణి పట్టు పీతాంబరాలు ధరించి స్వామివారికి కాన్కులు చెలుల వెంట గొనివస్తూ ఉంటే తాను మెల్లమెల్లగా నడిచి వస్తూ తల్లిదండ్రులతో నిరాశుడై నిలిచి ఉన్న నన్ను చూసి, అభ్యంతరం లేకపోతే మాతో వచ్చి స్వామి దర్శనం చేసుకోండి అన్నది. ఆనక ఆ పని అసంభవమని తెలుసుకున్నవాడి నవ్వటం చేత కిక్కురు మనకుండా నా తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వారిని అనుసరించాను. యువరాణి పుణ్యమాని నాకు, నా తల్లిదండ్రులకు నిరాటంకంగా స్వామివారి దర్శనం లభించింది. అందుకు నా జననీ జనకులు పొందిన సంతోషముని నేను వర్ణించి చెప్పలేను. యువరాణి తన కానుకలను అర్పించి స్వామికి పూజా విధానం ముగింపు చేసిన తర్వాత మేము కూడా మాతో తెచ్చుకున్న కొబ్బరికాయ, అరటిపండ్లు వగైరా స్వల్పమైన కానుకలను యథాశక్తి సమర్పించి తిరిగి యువరాణి వగైరాలతో సురక్షితంగా యువతలికి వచ్చాం. మీరు ఈ సందర్భంలో చేసిన ఉపకారము నేను ఈ జన్మలో మర్చిపోలేను. మీ సానుభూతి లేకపోతే నా తల్లిదండ్రుల చేత స్వామి దర్శనం చేయించలేకపోయేవాడిని. ఈ పుణ్యం మీది అని నేను యువరాణికి కృతజ్ఞతలు తెలిపాను. ఆమె చిరునవ్వు ముఖంతో చెల్లుల వెంట తిరిగి రథమెక్కి వెళ్ళిపోయింది. మిగిలిన 5 రోజులు కూడా నేను నా తల్లిదండ్రులతో ఆ కొండ మీదనే ఉండి వారికి అక్కడ జరిగే ఉత్సవాలు, వేడుకలు చూపుతూ అందందు గల వింతలు, వేడుకలు కనపరిచి వారికి పరిపూర్ణమైన తృప్తిని కలిగించి ఉత్సవాల ఆఖరు దినం కూడా అక్కడే గడిపి ఆ మర్నాడు అమ్మా నాన్నగారులని కావడిలో కూర్చోబెట్టుకుని తిరుగుముఖం పట్టి బయలుదేరాను.
యువరాణి ఆ రోజునే చెలులతో కోటకు పోయి చేరి ఉంటుంది. అందువల్ల ఆమె నాకు తిరిగి కనిపించలేదు. నేను యథాప్రకారము తల్లిదండ్రుల్ని కావడి మోసుకొని ఆ పగటిపూట ప్రయాణం సాగించి రాత్రి కాగానే ఒక అడవి ప్రాంతంలో ఒక చెట్టు క్రింద కావడిని దించాను. ఉత్సవాల్లో కలిగిన బడలిక వలన నా తల్లిదండ్రులు నిద్రకు తాళలేక జోగుతూ ఉండటం చూశాను. వెంటనే కొంత ఎండుగడ్డిని తెచ్చి దానిపై నా ఉత్తరీయాన్ని పరిచి పాన్పుగా అమర్చి వృద్ధ జననీ జనకుల్ని దానిమీద విశ్రమింపజేసి వారు నిద్రపోతూ ఉండగా క్రూర మృగాలేవీ రాకుండా నేను రెప్పవాల్చకుండా కనిపెట్టుకుని ఉన్నాను. అది రాత్రి భాగం అవటం వలన తెల్లవారే వరకు అదే విధంగా గడిపి ఉదయాన వృద్ధులు నిద్రలేవగానే దంత ధావనాది కాలకృత్యాలు నిర్వర్తింపజేసి అక్కడ లభ్యమైన కొన్ని ఫలాదులు తెచ్చి వాటిని వారు భుజించిన తర్వాత వాళ్ళనక్కడే కూర్చోబెట్టి నేను కూడా కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఒక చెరువు ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆ చెరువులో స్నానం కూడా పూర్తి చేసుకుని గాయత్రీ మంత్రం జపించి అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తూ ఉండగా ఆ చెరువు గట్టున పడి ఉన్న ఒక గుర్రం మృత కళేబరం నా కంటపడింది. జపానుష్ఠాలైన తర్వాత దగ్గరగా పోయి ఆ మృత కళేబరాన్ని పరిశీలనగా చూశాను. అది ఒక ఉత్తమ జాతి పంచకళ్యాణి అశ్వ శరీరమై ఉంది. కాలము తీరి మరణించి ఉంటుంది. పాపం, దాన్ని చూడగానే నాకు ఒక ఆలోచన తోచింది. ఆ ఆలోచనతో ఆ ప్రాంతమంతా ఒకసారి కలిగి చూశాను. నేను స్నానం చేసిన చెరువు కవతలి గట్టున ఒక పెద్ద కొండ కనిపించింది. వడివడిగా అక్కడికి పోయి ఆ కొండ గుహలోకి ప్రవేశించి అక్కడ నా శరీరాన్ని ఇతరులకు వశం కాని పద్ధతిలో భద్రపరుచుకొని వచ్చి నా జీవాన్ని అక్కడ చచ్చిపడి ఉన్న గుర్రపు శరీరంలోకి ప్రవేశపెట్టి పరకాయ ప్రవేశం చేశాను. వెంటనే నా రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్న మాతా పితరుల దగ్గరికి పోయి నిలిచాను. తమ ఎదుట నిలిచిన గుర్రాన్ని చూసి వాళ్ళు విభ్రాంతులైనారు. ఇదేమండి, ఈ గుర్రం ఎవరిదో మన దగ్గరికి వచ్చి నిలుచుంది అని మా అమ్మ నాన్నగారితో అంటే ఆయన మరింత ఆశ్చర్యంతో, గుర్రమా, అయితే మన విష్ణు శర్మ ఏమైనట్లు అని అడిగాడు. అప్పుడు నేను ఆ గుర్రపు శరీరంలో నుంచి, మాతాపితరులారా, నేనే విష్ణు శర్మని. ఈ గుర్రపు శరీరంలో పరకాయ ప్రవేశం చేశాను. ఎక్కి నా మీద కూర్చోండి, సునాయాసంగా ఈ పూటనే మనం నగరం చేరుకుంటాము అని మనుష్య భాషలో మాట్లాడుతున్న నా మాటలని వారు నమ్మలేక విభ్రాంతులైనారు. అప్పుడు నేను మా ప్రవర గోత్ర నామాదులతో గాయత్రీ మంత్రాన్ని పఠించి వారి అనుమానాన్ని పోగొట్టాను. నేను నేర్చిన విద్యా విశేషానికి వారు సంతోషించారు. కానీ అయితే నాయనా, మా పుత్రుణ్ణి మేమెప్పుడు ఇలా గుర్రం రూపంలోనే చూసుకోవాలా అని మా అమ్మగారు విషాదంతో అడిగిన దానికి నేను, అవసరం లేదు తల్లి, మీరెప్పుడు కోరితే అప్పుడు నా సహజమైన నా విష్ణు శర్మ రూపాన్ని నేను పొందగలను. మన అవసరాలు తీరే వరకు మాత్రమే ఈ అశ్వరూపం ఉంటుంది అని చెప్పి ఆ ఇద్దరికీ తృప్తి కలిగించి వారిని ఎక్కించుకొని అతి త్వరలోనే అమరావతికి చేరాను. ఊరి పొలిమేర దాటక మునిపే నా తల్లిదండ్రులకు ఇలా చెప్పాను. ఈ పట్నము నెలే అమరేంద్రుడు గొప్ప విలాస పురుషుడని, ఉత్తమ జాతి గుర్రాలంటే అతనికి మహాప్రీతి అని వినికిడి. నేను మిమ్మల్ని ఎక్కించుకొని నగర వీధుల గుండా పోతుంటే రాజబంధువులు కానీ రాజోద్యోగులు కానీ తారసపడి అశ్వలక్షణాలని మెచ్చుకుంటారు. ఈ గుర్రాన్ని అమ్ముతారా అని మిమ్మల్ని అడిగితే అమ్ముతామని 1000 వరహాలు దీని ఖరీదని చెప్పండి. మహారాజు మీరు కోరిన పైకమిచ్చి నన్ను కొనవచ్చు. మీరు ఆ పైకంతో దాసదాసి జనాల్ని ఏర్పాటు చేసుకుని సుఖజీవనం చేయవచ్చు. నా మాటల్ని ఆలకించిన నా తల్లిదండ్రులిద్దరూ 1000 కాదు 1,00,000 వరహాలిస్తే మాత్రము కడుపారా కన్నబిడ్డను సకల విద్యా పారంగతుడు అయిన మహాపండితుణ్ణి ఎంత వెల ఇచ్చైనా అమ్ముకుంటామా నాయనా? మాకా మహారాజిచ్చే డబ్బు వద్దు, దానివల్ల కలిగే భోగభాగ్యాలు వద్దు. మా బిడ్డ ఏదో ఒక రూపాన మా కళ్ళ ఎదుట ఉండటమే మాకు కావాలి. విధిలేక ఒక బిడ్డని గురుకట్నంగా అర్పించాం. అందుకే కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఇప్పుడు నిన్ను కూడా వెలకు అమ్ముకోమంటావా? ఈ ముసలి ప్రాణాలు ఎంత కష్టాలైనా పడగలవు గాని నీ నుంచి మాత్రము దూరం కాలేవు అని ఏకకంఠాలతో అన్నారు. దూరం కావలసిన అవసరం ఎంత మాత్రమూ ఉండదు. నేను మిమ్మల్ని ఎడబాసి ఉండను. ఆ విషయమంతా నాకు వదిలేసి నేను చెప్పినట్లు చేయండి అని నేను గట్టిగా చెప్పినందువలన వారు ఆ విధంగా చేయటానికి అంగీకరించారు. నేను వారిని ఎక్కించుకొని పోయి క్రమంగా నగర వీధుల్లోకి ప్రవేశించాను.
నేను తలచిన దానికంటే కూడా కార్యం ఇంకా ఎక్కువ కష్టమైంది. పాలకుడు అమరేంద్రుడే పాదచారి అయ్యి పట్టణ రక్షకులతో పుష్పోద్యానవనానికి వ్యాహ్యాళికై బయలుదేరిపోతూ గుర్రాన్ని, గుర్రంపై పోతున్న నా జననీ జనకుల్ని చూసి అట్టే నిలుచుండిపోయాడు. ఆ రాజు అశ్వలక్షణాలు బాగా తెలిసినవాడవటం చేత క్షణంలో ఆ గుర్రము ఉత్తమ లక్షణాలను కనిపెట్టి దానిపైనున్న మా తల్లిదండ్రులను చూసి, అయ్యా, ఈ గుర్రం మీ సొంతమేనా అని అడిగాడు. అవునని మా తండ్రిగారు బదులు చెప్పిన మీదట, దీని యందు నాకెక్కువ మోజు కలిగింది, దీనిని నాకు విక్రయిస్తారా అని అడిగాడు. తగిన ధర వస్తే విక్రయించాలనే చూస్తున్నాము అని మా నాయనగారు బదులు చెప్పారు. అమరావతి పాలకున్నైన నేనే తగిన వెల ఇయ్యలేకపోతే ఇంకెవరు ఇయ్యగలరు అని రాజు అనగా, అతడే పట్టణాన్నేలే రాజని తెలుసుకొని తక్షణము మా జననీ జనకులు గుర్రాన్ని దిగి రాజుకు నమస్కరించారు. ప్రభు, తమరు మహారాజులను గుర్తించలేకపోయాం, క్షమించాలి అని మా నాన్నగారు అన్న మీదట, ఆ విషయం నాకు తెలుసు, దానికేం గాని ఈ గుర్రమును ఎంతకైతే అమ్మదలుచుకున్నారు అని మహారాజు అడిగాడు. ప్రభు, 1,00,000 వరహాలైతే ఈ గుర్రానికి తగిన వెల అని మా ఊహ అని మా నాన్నగారు చెప్పారు. మంచిది, మీరు కోరిన ధనం ఇస్తాను. గుర్రాన్ని ఇప్పుడే మాకు స్వాధీనపరిచి మీరు కోటకు వెళ్ళి పైకం తీసుకోవచ్చు అని మహారాజు నా తల్లిదండ్రులతోని, ఆ తర్వాత తన అనుచరులలో ఒకరిని చూసి ఈ వృద్ధ దంపతులను సగౌరవంగా కోటకు తీసుకుని పోయి 1,00,000 వరహాల పైకాన్ని వీరికిచ్చి పంపించేయవలసింది అని చెప్పాడు. నా తల్లిదండ్రులు గుర్రమును మహారాజుకు అప్పగించి ఆయన ఆజ్ఞ ప్రకారము తమ్ము తీసుకుపోయిన వానితో కోటకు బయలుదేరారు. మహారాజు గుర్రం రూపంలో ఉన్న నన్ను దగ్గరగా లాగి చేతితో 1-2 సార్లు నా వీపు మీద తట్టి తన అనుచరులతో, ఎల్లుండి నా షష్ఠపూర్తి మహోత్సవానికి తగిన గుర్రం లభ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మన అశ్వశాలలోనే గాక ఇంకెక్కడా కూడా ఇటువంటి అందమైన గుర్రాన్ని ఇదివరకు చూసి ఉండలేదు. శభాష్, శాస్త్రంలో చెప్పబడిన లక్షణాలన్నీ దీని దగ్గరే అమరి ఉన్నాయి అని గుర్రం రూపంలో ఉన్న నన్ను వెంటబెట్టుకుని ఉద్యానవనానికి తీసుకుపోతూ, దీనిని అధిరోహించడానికి ఎల్లుండి నా షష్ఠపూర్తి మహోత్సవంలోనే శుభలగ్నం, అంతవరకు దీని నెక్కను అన్నాడు తిరిగి తన పరివారంతో. వారు కూడా అతని ఊహ సమంజసమైందని అభినందించారు. విషకన్య జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.